అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిర ఋతో పాల్గొన మాస కృష్ణ పక్ష చతుర్దశి. ఈ రోజు శుక్రవారం, విశేషమైన రోజు, పూర్వ భాద్రపద నక్షత్రం. ఈ రోజు మనమందరూ కూడా యక్షరాజుని పూజించే రోజు. యక్షరాజ కుబేరాయ వైశ్రవణాయ అంటే కుబేరుడు దినము ఈ రోజు. మనకి సనాతన ధర్మంలో ఈ రోజు రేపటికి సంవత్సరం అంత్యమై నూతన సంవత్సరం వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో విశ్వ వసు, గుర్తుపెట్టుకోండి, శ్రీ విశ్వ వసు. వసు అంటే ఏంటి? బంగారు. వసు అంటే మంగళ ద్రవ్యాలు. వసు అంటే వసుదేవతలు కూడా. వసు అనే వాళ్ళు ధన సంపదకి అధిపతులు అని. అయితే దేవతల ధనానికంతా అధిపతి, నిధి నిక్షేపాల్లోకి అధిపతి, లక్ష్మీ దగ్గర ఉన్న ఖజానాకు కూడా అధిపతి ఎవరు అంటే కుబేరుడు, యక్షరాజ. ఈరోజు మనమందరూ కూడా ఓం యక్షరాజ కుబేరాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిస్తే కుబేరుని అనుగ్రహంతో మీరు కష్టపడి సంపాదిస్తారు కదా, ఆ డబ్బు మీతో ఉంటుంది. మోసం చేసి సంపాదించే డబ్బు ఏదో ఒక రోజు అది వెళ్ళిపోతుంది, కానీ కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలబడుతుంది. అంతేకాదు, మనకి రావాల్సిన ఏదైనా కష్టపడి కాంట్రాక్ట్స్, బిల్డింగ్లు కట్టో లేదో ఒకరికి ఇచ్చో ఏదో బాధల్లో చిక్కేసుకో ఉంటాం. అది వస్తుంది 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 అనే ఆశతో మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తుంటారు అంటే అంత క్షోభ అనుభవిస్తుంటారు కొందరు. ఎందుకంటే కష్టపడిండే డబ్బు కదా. పెద్దోళ్ళు చెప్తారు, ఏ కష్టపడిండేది ఎప్పుడు ఎక్కడ పోదు, ఏదో ఒక రోజు వస్తుంది అని. అలా మీరు కష్టపడి ఎవరికో కష్టంలో ఉన్నారు కదా అని సహాయం చేసిస్తాం. కానీ వాళ్ళు ఇదే అలవాటు పడి మీ దగ్గర ఎలా డబ్బు తీసుకొని వాళ్ళు ఉపయోగం చేసుకొని ఇవ్వలేకపోతుంటారో అలా మీరు అనుకుంటారు మీరు ఒక్కరే అని. కానీ మీలాంటి వాళ్ళు 100 మంది వాళ్ళ లిస్ట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎవరికేం డబ్బులు తిరిగిస్తారు చెప్పండి? ఇటువంటివి ఎంతో మంది మన వీక్షకులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇదే విధానంగా ఎవరు వచ్చినా గురుగారు వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు ఇస్తారా లేదా, ఇవ్వరా, 10 ఏళ్ళయింది ఇచ్చి ఇంకా ఇస్తా లేదు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంత్రబలంలో ఓం యక్షరాజ కుబేరాయ నమః అనే నామాన్ని జపిస్తే పెద్దవాళ్ళు చెప్తారు కదా, డబ్బులు మీరు కష్టపడింది ఖచ్చితంగా మీకు ఏదో విధానంగా వస్తుంది అని. అతని ఇవ్వకపోయినా భగవంతుడు మన అదృష్టాన్ని కాస్త పెంచి ఆ దురాదృష్టాన్ని కాస్త దూరం చేసి భగవంతుడు అతనికి ప్రాప్తించాల్సిన సంపదని, ఆ రుణం నీ రుణంలో అతను ఉన్నాడు కదా, ఆ సంపదని నీ వైపు మలుస్తాడు. నువ్వు వేరే విధానంగా కష్టపడి ఆ డబ్బుని పోదు చేసుకుంటాము అని అర్థం. దీనికి ఇంత అర్థం ఉంది. అందుకే ఈరోజు భక్తి భావనతో అందరూ మంత్రబలంలో ఓం యక్షరాజ కుబేరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం యక్షరాజ కుబేరాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. తల్లి
అమ్మ మనల్ని చిన్న వయసులో చక్కగా కాపాడుకుంటుంది, పెద్దోళ్ళని చేస్తుంది. తల్లి తండ్రి ఇద్దరు అనుకోండి. వివాహం అయిన తర్వాత భార్య పురుషుణ్ణి కాపాడుకుంటుంది. ఆరోగ్యంగా ఉండాలి నా భర్త అని కష్టపడి వంట చేసి మనకి ఆహారాల్ని అన్నీ అందిస్తూ వాళ్ళు చక్కగా మనల్ని చూసుకుంటారు. అదే విధానంగా భర్త కూడా తన కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటాడు. వృద్ధాప్యంలో మన సంతానం ఎవరైతే ఉంటారో, పుత్రిక కానీ లేదా పుత్రుడు కానీ, వృద్ధాప్యంలో మనల్ని వాళ్ళు చక్కగా చూసుకుంటారు. అవును కదా? అయితే నువ్వు కష్టపడిన సంపాదించిన ధనము నీ దగ్గర ఉండేని రోజులు జనాలు వస్తారు, స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, బాంధవులు వస్తారు, అందరూ వచ్చి డబ్బు ఉండే రోజులు కూడా నిన్ను చక్కగా చూసుకుంటారు. నీ దగ్గర డబ్బు ఖాళీ అయిపోయింది అనుకోండి, అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు? కేవలం భర్తని భార్య, భార్యని భర్తనే చూసుకుంటారు. అమ్మా నాన్న పిల్లల్ని చూసుకుంటారు, లేదా పిల్లలు అమ్మా నాన్నని చూసుకుంటారు. అంటే అన్ని సమయంలో డబ్బు మనకి తృప్తినియ్యదు. అన్ని సమయంలో అన్నిటిలో డబ్బుని కొనుగోలు చెయ్యలేము. ఒకటి మాత్రం, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉండొచ్చు, దేవుణ్ణి కొనుక్కోండి చూద్దాం. మీరు దేవాలయాన్ని కట్టచ్చు, డబ్బులుంది దేవాలయాన్ని కట్టేస్తారు. అదే విధానంగా పెద్ద పెద్ద యాగాలు చేసేస్తారు, దానా ధర్మాలు చేస్తారు. కానీ దేవుణ్ణి మెప్పించే ఏదైనా ఒక పని డబ్బుతో చేయండి చూద్దాం. లేదు. ఎప్పుడు కూడా భగవంతుడికి ముగ్ధ భక్తి కావాలంట. తెలివితో ఉన్న భక్తి కాదు, ముగ్ధ భక్తి. అదే విధానంగా ప్రేమ అనేది కూడా ముగ్ధమైన ప్రేమ, అది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ముగ్ధమైన ప్రేమ, అదే విధానంగా ముగ్ధ మనస్సుతో ఉన్న సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి. తెలివితో బతకడం చాలా మందికి వస్తుంది, తెలివితో చాలా గౌరవం ఇచ్చినట్టు ఉంటారు. కానీ తెలివితో ఇచ్చే గౌరవం భగవంతుడు మెచ్చుకోడు. తెలివితో పూజిస్తే భగవంతుడు ఒప్పుకోడు. తెలివితో ప్రేమిస్తే అది నటనగా మారి ఏదో ఒక రోజు బహిరంగం అవుతుంది. అంటే దీని అర్థం అన్నిటికీ కూడా డబ్బుతో గెలవలేము, కొనలేము అని అర్థం. సంబంధాలకి విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. సంబంధాల్లో దయచేసి తెలివి చూపించకండి, ముగ్ధ ప్రేమని చూపించండి. ప్రేమతో అమ్మా నాన్నని చూసుకోండి, ప్రేమతో భర్తని చూసుకోండి, ప్రేమతో భార్యని చూసుకోండి. ముగ్ధమైన ప్రేమ మనకు అందించే వాళ్ళతో ముగ్ధమైన ప్రేమని అందించండి. దయచేసి ప్రేమించే వాళ్ళని దూషించకండి, ప్రేమించే వాళ్ళని నిరాకరించకండి, ప్రేమించే వాళ్ళని దూరం పెట్టకండి. ఎందుకంటే ఆ ప్రేమ కోల్పోతే, ఆ ప్రేమ కోల్పోయిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు నిరాకరించేస్తారు కదా, వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ ప్రేమ విలువ వీళ్ళకి ఉండదు. నటన అంటే తెలివితో ప్రేమ చూపిస్తుంటారు. ఒరిజినల్ ప్రేమ చూపించండి, ఆ ప్రేమ మధురంగా ఉంటుంది. ఇటువంటి మంచి విషయాల్ని అర్థం చేసుకుని అమ్మా నాన్నలకి గౌరవించి, అమ్మా నాన్నల్లో ముగ్ధ ప్రేమ ఉంటుంది, తెలివి ప్రేమ కాదు. తల్లి తండ్రి చూపించేది ముగ్ధ ప్రేమ. ఆ తల్లి తండ్రి మనల్ని చిన్న వయసులో ప్రేమిస్తారు, తప్పు చేస్తే సరిదిద్దుతూ ఉంటారు. ఎందుకు అంటే సరిదిద్దు, నా కొడుకు బాగుండాలి, భవిష్యత్తులో నా కూతురు బాగుండాలి అని సరిదిద్దుతూ ఉంటారు. తప్పు చేస్తే దూషించి తిడతారు, బుద్ధి చెప్తారు, కొడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే మట్టి తినేటప్పుడు లాగి చంపుకొకటి ఇస్తారు. ఎందుకు అంటే మట్టి తినే పని చేస్తున్నావు, మట్టి తినకూడదు అని అర్థం. అదే పెద్దోళ్ళైన తప్పు చేస్తే అప్పుడు కూడా అదే పని వాళ్ళు చేస్తారు. కానీ అప్పుడు వాళ్ళ కోపం వచ్చేస్తుంది, నా ఇష్టానుసారాలకి అడ్డొచ్చేస్తున్నారు అని. ఇదే తెలివి అనేది. అంటే ఆ తెలివితో వాళ్ళని దూషిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. తల్లి తండ్రి మనపై ముగ్ధ ప్రేమతో వాళ్ళని మనల్ని మార్చాలి అనుకుంటారు. వాళ్ళు గొప్ప స్నేహితులు ఎవరికైనా ఉన్నారు ప్రపంచంలో అంటే తల్లి తండ్రి, భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలకి తల్లి తండ్రి, పెద్దవాళ్ళకి ఇంటి పిల్లలు. వీళ్ళే ముగ్ధమైన ప్రేమతో ఉన్నవారు స్నేహితులు. స్నేహితుడు అంటే ఎవరు? ఎప్పుడైనా నువ్వు తప్పు చేస్తూ ఉంటే నువ్వు చేసేది తప్పు అని తెలియచేసేవాడు ఉత్తమమైన స్నేహితుడు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తుంటే సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడు కదా, అతను మంచి స్నేహితుడు. ఇది నీకు గౌరవం అని చెప్పేవాడు స్నేహితుడు. అయితే ఈ కాలంలో ఈ స్నేహితులు ఎలా ఉంటారు? సాయంత్రం అయితే ఫోన్ చేసి రా తప్పు చేద్దామని ఫోన్ చేసి పిలుచుకుంటారు. వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు.
నువ్వు ఖర్చు పెట్టేని రోజులు ఉండేదానికి, నీ కుటుంబాన్ని చెడపడానికి నువ్వు అగౌరవంగా నువ్వు వెతుక్కున్న స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు తెలియచేస్తున్నానో ఇది ప్రతి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన మంచి మాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక దీనికి అనుసంధానంగా ఒక కథ తెలియచేస్తాను. ఒక వ్యక్తి చిన్న వయసులో నుంచి బాగా చదువుకుంటాడు, అమ్మా నాన్న సహకరిస్తాడు, తర్వాత నిదానంగా బాగా డబ్బు సంపాదిస్తాడు. ఉండే రోజులు అమ్మా నాన్న చూసుకుంటారు, వాళ్ళు స్వర్గస్థులు అయిపోతారు. తర్వాత భార్య తనని తాను చూసుకుంటూ ఉంటుంది. అయితే అతని దగ్గర డబ్బులు ఉండేటప్పుడు బంధువులకి వాళ్ళకి వీళ్ళకి అడిగినంత డబ్బులు ఇస్తూ ఉండేవాడు. సంపాదించే సమయంలో ఎప్పుడు ఏది మిగిలించుకోలేదు. కొడుకుల్ని బాగా చదివించుకున్నాడు. అయితే రోజుకి అతను పెరుగుతూ అతని డబ్బంతా ఖాళీ అయిపోయింది. ఏది మిగిలించుకోలేదు, అందరికీ పంచుతూ ఉండేవారు కదా. అప్పటి వరకు జనాలు మా బావగారని కొందరు, మా అన్నయ్య అని కొందరు, ఇక మా మావయ్య అని కొందరు, ఇక మా బంధువులైన కొందరు అతన్ని పొగుడుతూ గౌరవిస్తూ చాలా ప్రశంసలు కురిపించేవారు. ఆ ప్రశంసలు అంతా నిజమే అనుకొని సంపాదించిందంతా వాళ్ళని చదివించడానికి, వాళ్ళు ఖర్చు పెట్టడానికి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇల్లు కడుతూ ఉంటే వాళ్ళు అన్ని సమయంలో దాన ధర్మాలు చేసుకునే ఉన్నాడు. ఎప్పుడు కూడా తన గురించి, తన కుటుంబం గురించి ఈ డబ్బు పొదుపు చేయాలని అనుకోలే. పాపం అతను మంచోడే. కానీ ఆఖరిలో వయసు అయిపోయిన తర్వాత అతను రిటైర్మెంట్ అయిపోయింది, డబ్బులు ఏమీ లేదు, సంపాదన లేదు. అంత లోపల కొడుకు పెళ్ళైపోయింది, కూతురికి పెళ్ళైపోయింది. కానీ ఆఖరిలో భార్య స్వర్గస్థులైతే అతన్ని చూసుకునే వాళ్ళు బాంధవులు ఎవరు ఇంటికి రారు. కేవలం ఆఖరి వరకు కాపాడింది కొడుకు మాత్రమే. ఆ పుత్రుడే తన తండ్రిని చూసుకున్నాడు. అంటే ఈ కథలో ఉన్న సారాంశం, దయచేసి అన్ని సమయంలో డబ్బులు మనల్ని కాపాడదు. అదే విధానంగా డబ్బులుంటే ప్రేమని కొనుక్కోవచ్చు అనేది తప్పు. మరియు మనల్ని ఆఖరి వరకు అత్యుత్తమమైన సంబంధం ఏదైనా ఉంది అంటే అది రక్త సంబంధం. తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త, ఈ సంబంధం అమూల్యమైనది అని ఈ కథలో ఉన్న సారాంశం. ఇక మన సంప్రదాయంలో శనివారం రోజు అధికమైన నీరు సేవించరాదు అని ఉంది. మీకు తెలుసా? అధికమైన నీరు అంటే వారమంతా మీరు ఎన్ని లీటర్లన్నా నీళ్లు తాగండి, తప్పలేదు. మీ ఆరోగ్యానికి తగినట్టుగా డాక్టర్ సూచించినట్టుగా మీరు నీరు ఎంత సేవిస్తే అంత మంచిది. నీళ్లు అధికంగా సేవించినా డేంజరే. నీళ్లు తక్కువైంది అనుకోండి, మొత్తం జాయింట్ పెయిన్స్, నడుస్తూ ఉన్నారనుకోండి, అంత దూరం వెళ్ళే లోపల కరకరా అంటూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ బాడీలో ఉంటే దాని నుంచి ఆక్సిజన్ ఎక్కువ బ్లడ్ లో కలిసి దానివల్ల చక్కగా రక్తం యాక్టివ్గా ఉంటుంది, మనము యాక్టివ్గా ఉంటాం. నీళ్లు తగ్గిపోయింది అనుకోండి, శరీరంలో నీరసంగా ఉంటారు, యాక్టివ్ ఉండరు. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఈ ఒక జాయింట్స్ అన్ని జామ్ అయిపోయి ఆర్థటిస్ వచ్చేస్తుంది చిన్న వయసులోనే. అందుకే నీళ్లు ప్రమాణం చక్కగా తీసుకోవాలి. కానీ సనాతన ధర్మంలో ఏం చెప్తుందంటే వారంలో ఒక్కరోజు శనివారం రోజు నీళ్లు ఎక్కువ సేవించరాదు అని మన శాస్త్రంలో ఉంది. అంటే ఆ రోజుకి ఎంత కావాలో అంత నీరు సేవించాలి అని. తర్వాత నెలకి 2 రోజులు అల్ప ఆహారాన్ని సేవించాలి, అధికమైన ఆహారం సేవించరాదు అని. ఎందుకు ఇలా చేశారు అంటే బాడీలో నీరు అధికమైన దాన్ని కంట్రోల్ చేసేదానికి, ఆ శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ సంప్రదాయం వచ్చింది. అదే విధానంగా రోజు తిని ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కువైపోయి లివర్ ఫంక్షనేబుల్ తగ్గిపోయి అనారోగ్య సమస్యలు, భీకరమైన సమస్యలు ఏదైనా ఉంటే వాటి ప్రభావం తగ్గించుకోవడానికి 2 ఏకాదశులు ఉపవాసం ఆచరించడం వలన అవి మంచిదే జరిగి మన శరీరంలో ఏదైనా హానికరమైన ఏదైనా రోగాణులు ఉంటే వాటిని శరీరం తినుకొని జీర్ణం చేసుకొని ఆరోగ్యాన్ని అధికం చేస్తుంది. ఇది మన సనాతన ధర్మము, మన సంప్రదాయం. అంటే ఇక నుండి మీరు రోజు మీకు శరీరానికి కావలసిన నీరు చక్కగా స్వీకరించండి. సాటర్డే రోజు ఎంత కావాలో అంత మాత్రం నీరు సేవిస్తూ రండి. చూడండి మీ వెయిట్ లాస్ ఎలా అవుతుంది, మీ మెరుగుదనం ఎలా పెరుగుతుంది, మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో అని. ఒక 4 నుంచి 5 మాసాలు ఇలా ఫాలో చేస్తూ రండి. మీ జీవితంలో చాలా చేంజెస్ కనబడుతుంది. ఇక ఈరోజు నిత్య నక్షత్రం పూర్వ భాద్రపద. ఏ నక్షత్రానికి తారాబలం ఎలా ఉందో చూద్దాం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి 9వ తార. ఈరోజు చిరాకు, కోపము,
ఆవేశాలు ఎక్కువ ఉంటాయి, సరైన నిర్ణయాలు తీసుకోరు, అందువల్ల జాగ్రత్త వహించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం సాధక తార. ఈ రోజు కష్టపడితే సాయంత్రం లోపు ఏ పనైనా మీకు సక్సెస్ అవుతుంది. కృతిక, ఉత్తరాషాఢ ప్రత్యక్ తార. ఈ తారాబలంలో మనకు అన్ని కూడా విరుద్ధమైన పనులు మరియు మనకి ఏ పని చేసినా కూడా భవిష్యత్తులో దానివల్ల చెడు జరిగే ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈ క్షేమతార ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా అందులో క్షేమం కనబడుతుంది, అభివృద్ధి ఉంటుంది, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట విపత్తార. ఆపదలు ఎక్కువ ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండడం మంచిది. ఈ రోజు మీరు ఏ విషయాల గురించి చర్చించినా, గొడవలు పడినా దానివల్ల ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపద తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రావడం, మరియు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కొనుగోలు చేస్తే అది అభివృద్ధి చెందుతుంది. ప్రయత్నించండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపదం వారికి జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి పరమమిత్రతార. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి పరమమిత్రతార. ఈ రోజు అన్ని విచారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. పరమమిత్రతారలో మనం ఏదైనా సంధి చేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం, అక్కడ ఏదైనా పనుల గురించి మాట్లాడడం, భార్యాభర్త సంధి, కుటుంబ సంధి, ఇటువంటివన్నీ చేసుకుంటే మీ ఫేవర్ గా ఉంటాయి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రంలో మీరు ఏ పని చేసినా దానివల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులు కలవచ్చు, బంధువులు కలవచ్చు, దూర ప్రయాణాలు చేయొచ్చు, ఏదైనా కొనుగోలు చేయొచ్చు, ఏదైనా అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఇటువంటి మంచి పనులు అన్ని కూడా చేయండి. దానివల్ల శుభమే జరుగుతుంది. రేపు శనివారం, పైగా అమావాస్య గడియలు ప్రారంభం. గుర్తుపెట్టుకోండి, రేపు ఈ ఒక ఏదైతే క్రోధినామ సంవత్సరం ఉందో అది ఆఖరి రోజు ఈ సంవత్సరానికి. నెక్స్ట్ సండే ఉగాది ప్రారంభం అవుతుంది. విశ్వవసు ఉగాది, విశ్వవసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఆల్రెడీ గ్రహాలు ఎలా ఉన్నాయో మీకు చాలా సార్లు తెలియచేసా. ఇక సముద్రం గురించి, భూమి గురించి, స్పేస్ గురించి కూడా తెలియచేశాను. అయితే ఈ ఒక గ్రహాలు రేపు శని స్థానం మీనరాశికి ప్రవేశం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రేపు మీనరాశిలోకి శని ప్రవేశం జరుగుతూ ఉంది. మరియు రేపటి నుంచి శని చండాల యోగం ప్రపంచంలో ఉంటుంది. దీనివల్ల ప్రపంచంలో సూర్యుడు, శని, చంద్రుడు అంటే ఈ 5 గ్రహాలు, చంద్రుడు విశేషంగా చేరి 6 గ్రహాలు ఉంటాయి. ఇది శుభ సూచకం కాదు, నిజమే. కానీ 5 రాశులకు మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది. దాని నుంచి మీరు రేపు ఉదయాన్నే తప్పకుండా అశ్వత్థ వృక్షం ఎక్కడైనా ఉంటే వెళ్ళి అశ్వత్థ వృక్షానికి 5 ప్రదక్షిణలు వేయండి. మరియు కల్పవృక్ష స్తోత్రము అని ఉంది, దాని కింద కూర్చొని మీరు ఆ స్తోత్రాన్ని జపించేస్తే, ఒక్కసారి కల్పవృక్ష స్తోత్రం చదువుకొనేస్తే మీకు ఏ గ్రహాల బాధ కూడా ఉండదు. ఈ పంచగ్రహ, షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దాన్ని 1% కూడా మీ పైన ప్రభావం చూపించదు. దీన్ని చేసుకోండి. ఇదన్నీ కాలేదు గురువు గారు అంటే, ఇదే ఉగాది రోజు మేము ఇక్కడ పంచవటి ఏర్పాటు చేస్తున్నాం. పంచవటి అంటే పవిత్రమైన 5 వృక్షాలు. ఆ వృక్షాలకి పూజించి ఆ రోజు పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు ఉంటాయి, దానన్న దర్శనం చేసుకోండి. ఆ దోషం విముక్తి చెందుతుంది. రేపు మాత్రం ఇంట్లో చక్కగా ఉదయం లేచి స్నానం చేసి ఒక నిమ్మ పండుని తీసుకొని ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో వేసేసి ఇంట్లో ఎక్కడైనా ఒక హాల్లో పెట్టండి. ఆ నిమ్మ పండు నీళ్ళలో నుంచి లోపలికి మునిగే ఉండాలి. మీరు వేసిన తక్షణం అది తేలుకొని ఉంటే నిమ్మ పండు మార్చేయండి వెంటనే. ఏ నిమ్మ పండు మునుగుతుందో వేయంగానే అది అక్కడే పెట్టండి. అది పైనికి లేసిన తర్వాత, అంటే నీళ్ళలో నుంచి పూర్తి బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని కట్ చేసి బయటపడేయండి. ఇలా రేపు చేయండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. రేపు ఉదయాన్నే మీరు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. మహాలక్ష్మి ముందు ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ తో దీపం వెలిగించి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజించి
అమ్మవారికి బాదాం పాలు, బాదాం మిల్క్ అంటాం కదా, ఆ పాలు అందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసి నైవేద్యం పెట్టండి, దాన్ని తీర్థంగా స్వీకరించండి. మరియు రేపు అమ్మవారికి బిల్వ దళాలతో అర్చించడం మర్చిపోకండి. ఇలా చేస్తే సంపూర్ణమైన మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది. వచ్చే సంవత్సరంలో విశ్వవసు అంటే వసుదేవతల అనుగ్రహంతో మీ ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి, అనుకూలమైతే. దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఉంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించి రండి. లేదు అంటే ఇంట్లోనే మహావిష్ణు ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి. అది కాలేదు అంటే ఓం లక్ష్మీనారాయణ ఓం లక్ష్మీ నరసింహాయ నమః అనే నామాన్ని జపించి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎర్రటి పుష్పాలు మరియు నీలి రంగు పుష్పాలతో పూజించండి. దానివల్ల శత్రు సమస్యలు ఉంటే దూరం అవుతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.